ఈ కింగ్డమ్ వాల్యూస్, రాజ్య విలువలు బైబిల్లో నుండి మనకి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? అసలు బైబిల్ నమ్మచ్చా? మనం బైబిల్ నమ్మచ్చా? ఎందుకు నేను యేసు ప్రభువును వెంబడించాలి? యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు అని నాకేమైనా రూల్ ఉందా? నాకు ఎలా తెలుసు? థ్యాంక్ యూ. చల్లగా ఉన్నాయి, వద్దులే. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నాకేంటి? రాముడు ఎందుకు కాదు? కృష్ణుడు ఎందుకు కాదు? అల్లా ఎందుకు కాదు? ఈ ప్రశ్నలు మీకు ఉంటాయి కదా. మనము ముఖ్యంగా క్రైస్తవ్యంలో పుట్టి పెరిగినటువంటి, ఎక్కువగా సంఘాలకు అంటే చర్చిలకు వెళుతూ ఉన్న తర్వాత కూడా మనకున్నటువంటి అనేక ప్రశ్నల్లో ఈ ప్రశ్నలు కూడా ఉంటాయి. యేసు ప్రభువునే నేను ఎందుకు నమ్మాలి? యేసు ప్రభువే దేవుడని ఏంటి రుజువు అని అంటే, నేను ఇంతవరకు చెప్పినటువంటి కారణాలు, బైబిల్ గురించినటువంటి కారణాలు, దాని కారణంగా బైబిల్ చెప్పే మాటలు సత్యం అని మనం అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, అది మాత్రమే కాదు, బైబిల్లో నేను కనీసం ఒక 6 సంవత్సరాలు స్పెండ్ చేసి బైబిల్లో ఉన్న తప్పులు వెతకడం కోసం ప్రయత్నం చేశాను. 2002 నుంచి 2008 వరకు, 2002 నుంచి 2008 వరకు నేను ముస్లింలతో చేసే డిబేట్స్ కారణంగా వాళ్ళు అడిగే తప్పులు, వాళ్ళు చూపించే బైబిల్లో ఉన్న రంధ్రాలు, ఇలాంటివన్నీ వెతికి మొత్తం చూస్తే బైబిల్లో ఒక్కటంటే ఒక్క తప్పు కూడా కనపడలేదు. ఒక్కటి. ఇంటర్నల్గా లేదు, ఎక్స్టర్నల్గా కూడా లేదు. ఇంటర్నల్గా ఉన్నటువంటి తప్పులకు మనం సమాధానం చెప్పచ్చు. ఎక్స్టర్నల్గా ఉన్న సైన్స్, సో కాల్డ్ సైన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పచ్చు. బైబిల్లో తర్కానికి విరుద్ధంగా, సైన్స్కి విరుద్ధంగా, అంటే ఎస్టాబ్లిష్డ్ సైన్స్కి విరుద్ధంగా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా లేదు. కానీ మిగిలిన గ్రంథాల్లో వందలకు వందలు చూపించవచ్చు, వందలకు. కాబట్టి బైబిల్ గ్రంథం ఇట్ గివ్స్ యూ అష్యూరెన్స్, మై బ్రదర్స్, మై సిస్టర్స్. మీకు ఒక సాలిడ్ ఫౌండేషన్ ఇస్తుంది బైబిల్. ఒక్కసారి ఈ బైబిల్ని కనుక గట్టిగా పట్టుకోగలిగితే, రూపాంతరము అన్నది, లేకపోతే లెక్క చెప్పటానికి సిద్ధపాటు మన థీమ్ అన్నది ఆటోమేటిక్గా మొదలవుతుంది.